హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే డైలీ రొటీన్ పనులన్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. మరి ఇంకెందుకు లేట్, అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఏమేమి పనులు చేస్తానో చెప్తాను, వినండి. ఇది మార్నింగ్ టైంలో తీసిన వీడియో అండి. మార్నింగ్ 6 అవుతుంది. ఆ టైంలో పొద్దున లేవగానే ఆకిలి ఊడుస్తారు కదా, అమ్మ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేవగానే నేను ఉన్నప్పుడైతే నేను 6 గంటలకు లేచి అయితే ఆకిలి ఊడుస్తున్నానండి. ఎండాకాలం కదా, తొందరగా తెల్లారుతుంది. ఒక 5:30కే ఆ టైంకి ఎంతో టైం అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, అందుకే మీకు వీడియోలో కూడా అలాగే కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను ఆకిలి ఊడ్చేసి చెత్త ఎత్తుతున్నాను. నిన్న నైట్ వర్షం పడడంతో ఆకిట్లో దుమ్ము అలాంటివి అయితే ఏం లేదు, కొంచెం గడ్డిగా ఉంది. ఆ తర్వాత మా వాళ్ళు తెలిసిన కుర్కురే ప్యాకెట్ ఒకటి ఉంది, అందుకే తీసైతే పక్కన వేసేసానండి. ఆ తర్వాత సాంపి చల్లుతారు కదా విలేజ్లలో, సాంపి అయితే కలిపేస్తున్నాను. సాంపిని స్టైల్గా కల్లాపి అంటారు, కానీ మన తెలంగాణ స్టైల్లో అయితే సాంపిని అంటాము. ఆవు పెండ తీసుకొచ్చి అమ్మ ఆల్రెడీ దాంట్లో వేసేసింది, నేను కలిపి ఇలా సాంపి చల్లేస్తున్నానండి మొత్తం. ఈ మధ్య కాలంలో ఎక్కువ సాంపిని కూడా ఇంటి ముందు ఎవరు వేయించుకోవట్లేదండి. మొత్తం సీసీ రోడ్ కట్టించుకొని దానిపైన వాటర్ చల్లుకుంటున్నారు. మా అమ్మ అయితే మా ఇంటి ముందు సీసీ రోడ్ ఉన్నా కూడా ఆకిట్లోకి అయితే సీసీ రోడ్ వేయించుకోలేదండి. ఇంటి ముందు ఆకిలి ఊడ్చి చల్లి అలుకు ముగ్గు పెట్టాలి. ఇంకా మా ఇంటి ఇంకా కూడా అంతే, ఊకి సాంపేస్తామండి ఎప్పుడు. ఇలా అయితే సాంపి మొత్తం చల్లేసుకుంటున్నాను నేను. చూడండి, సాంపి ఆకిట్లో కన్నా నా బట్టల మీదే సగం పడిపోయింది. వాష్ చేసుకుంటాను లోపలికి వెళ్ళి. అయితే ఇక్కడ వచ్చేసి పైప్లో వాటర్ తీసుకొని వాష్ చేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళది పెంకుటిల్లు అండి. అయితే అమ్మ వాళ్ళకి వాటర్ సప్లై బయట నుంచే ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నిండిపోయాక ట్యాంక్ నుంచి అయితే మోటార్ వేసుకుంటారు. ఇది ఇంట్లోనే అనమాట. ఒక సైడ్కి ఇక్కడ బకెట్స్ పెట్టి అయితే నేను వాటర్ నింపేస్తున్నాను. పైపుకు ఒక జాలిలా ఉండేదైతే అమ్మ కట్టింది. ట్యాంక్లో నుంచి వాటర్ చెత్తగా వస్తున్నాయని అమ్మ అలా కట్టిందండి. వాటర్ పట్టాక ఇంకా అలకడానికి అయితే రంగు తీసుకొని వచ్చాను. ఇక్కడ మేము అలుకుడు ఇంతకుముందుకు ఎర్రమట్టితోని అలికేదండి, ఇప్పుడు ఏంటి అంటే కలర్తోని అలికేస్తున్నామండి. మాకు తెలిసిన ఒక తాత వాళ్ళు ఉంటారు మా ఇంటి పక్కన కొంచెం దూరంలో. అయితే వాళ్ళు బట్టలకి కలర్స్ అద్దుతారనమాట. వాళ్ళ దగ్గర నుంచి అమ్మ తీసుకొచ్చి ఇలా దాంట్లో కొన్ని వాటర్ కలిపి ఇలా అయితే అలుకుడు వేసుకుంటాము. ఈ కలర్తోని అలికితే సాయంత్రం వరకు మంచిగా కనిపిస్తుందండి. ఇంకా చాలా తిక్కుగా రెడ్గా ఉంటుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, అలికినప్పుడు ఎంత కలర్ ఉందో అలికిన తర్వాత కూడా కొంచెం లైట్గా ఇలా కలర్తోనే మంచిగా కనిపిస్తుంది. ఇలా అయితే మొత్తం అలికేసుకుంటున్నానండి నేను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలికేది ఏం లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి పనులు అయితే ఉంటాయి. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ లేవడం, ఉడవడం మీరు చూసారు కదా ఆ వీడియో కూడా. ఇలా అయితే మొత్తం అలికేస్తున్నాను. మా కన్నయ్య మా విషు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. వాళ్ళు ఈ టైంకి లేవరు అనమాట. రోజు వీడియో కోసం అని చెప్పి 6 o'clock తర్వాత నేను పని మొదలు పెట్టానండి. లేకపోతే పొద్దున 5 గంటలకే ఊడ్చి చల్లేస్తానండి. అలుకులు మొత్తం అయిపోయాక ఇలా ముగ్గేస్తున్నాను నేను. ముగ్గే కూడా చాలా రోజులు అవుతుంది. బీహార్లో అప్పుడప్పుడు వేస్తాను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గు వేసేదే ఉండదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో బయట ఊకాలే, లోపల చల్లాలి, అలకాలే, ముగ్గు పెట్టాలి. ఇంకా ఇవి మేము ఉన్నప్పుడైతే ఈజీగానే అనిపిస్తుంది. మేము పోయాక మా అమ్మకైతే చాలా కష్టం అవుతుంది. పొద్దున లేవాలి, ఇల్లు ఊడ్చుకొని ఇదంతా పనులు చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఊడ్చి అలికి ముగ్గేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టుకోవాలండి. పాపం మా అమ్మకి చాలా కష్టం అయిపోతుంది. నేనైతే అలుకుడు మీద ముగ్గేసేసాను. ఆ తర్వాత వాకిట్లో వేస్తున్నానండి. ఇక్కడ తిప్పుడు ముగ్గు వేసాను. ఈ ముగ్గు 7 చుక్కలు, సైడ్కి చుక్క వదిలిపెట్టాలి. ఒకటో చివరకు పెట్టుకొని ఇలా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 సైడ్ ముగ్గులు కూడా వేసేస్తున్నానండి. మా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడైతే సింపుల్గా పని అయిపోవాలని ఇలా చిన్న ముగ్గు వేసేసి లోపలికి వచ్చేసానండి. ఆ తర్వాత పక్క బట్టలు ఉంటాయి కదా, అవి తీస్తున్నాను. ఈ మంచం పైన మా అమ్మ పడుకుంటుంది. అమ్మకి నడుములకి దెబ్బ తాకింది, తనకు కింద పడుకోవడం అయితే రాదండి. కింద చాపేసాం కదా, అక్కడ మేము పడుకుంటాము, నేను, విషు, కన్నయ్య. చూడండి, పక్క బట్టలు అయితే తీసేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ పెంకుటిల్లు అని చెప్పాను కదా, పైన దులాలు చెక్కలతో అయితే పెంకలు వేసారండి. ఈ టీవీ అయితే పనిచేయదు, అమ్మ వాళ్ళు టీవీ యూస్ చేయరు. నాకు కూడా టీవీ చూసే అలవాటే లేదండి. ఒక 2 years నుంచి అయితే టీవీ చూడట్లేదు నేను. పక్క బట్టలు సాప తీసిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకురావాలండి.
నిన్న నాన్న గడ్డి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మాకైతే ఆవులు లేవు. కాకపోతే వడ్లు నానేయాలని చెప్పి నాన్న గడ్డి తీసుకొచ్చి సామాన్లో పెట్టారు. మార్నింగ్ లేవగానే ఆ గడ్డిని బావి దగ్గరికి తీసుకెళ్లారండి వడ్లు నానేద్దామని. చూడండి మా షూస్లో కూడా గడ్డి పడిపోయిందని చెప్పి ఫస్ట్ అయితే షూస్ మొత్తం దులిపేస్తున్నాను. ఇక్కడ ఒక దారం ఉంది కదా, దాంట్లో మా మమ్మీ ఏదో ఒకటి సంథింగ్ పెట్టుకుంటుందండి. ఆ రూమ్కి తాళం వేస్తాం కదా, ఆ తాళాలు దాచుకుంటుంది. ఈ గడ్డి మొత్తం అయితే ఊకేస్తున్నాను ఒక దగ్గరికి. బయట సామాన్లో ఊడ్చిన తర్వాత లోపల ఊడుస్తానండి. లోపల హాల్ ఉంటుంది. హాల్ తర్వాత కొంచెం కిచెన్కి వండుకోవడానికి అయితే కిచెన్ అని సపరేట్గా ఏమి ఉండదు, అంతా కలిపే ఉంటుంది. ఒక 3 లైన్స్ లాగా ఉంటుంది మా ఇల్లు అయితే. ఇది వచ్చేసి కిచెన్ అండి. అక్కడ అమ్మ వంట చేస్తుంది. అప్పుడైతే ఇక్కడ మేకలు కట్టేయడానికి అమ్మ వాళ్ళైతే బండలు వేయలేదంట. ఇంకా ఇల్లు ఉడవడం అయిపోయాక ఇక్కడ వచ్చి గిన్నెలు తోముతున్నాను. నేను నైటే గిన్నెలు తోమేశానండి. అది నాకు అలవాటు. బీహార్లో అయినా మా అత్తమ్మ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ కూడా నైట్ వంట చేశాక తిన్నాక వెంటనే నేను గిన్నెలు తోమేసుకుంటానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమవుతుందంటే నేను కన్నయ్య విషు 8 o'clock తింటే అమ్మ వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది షాప్ దగ్గర నుంచి. ఆ తర్వాత వాళ్ళు తింటే అప్పటికే సగం నిద్రలో ఉంటాను కదా, ఆ టైంలో అయితే గిన్నెలు తోమట్లేదండి. ఇలా గిన్నెలన్నీ తోమి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం అన్నం పడుతుంది కదా, క్లీన్ చేసుకొని ఇక్కడ లోపలికి వచ్చి గిన్నెలు సదిరేస్తున్నానండి. మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా మేము ఎవ్వరం లేము, అమ్మ నాన్న ఇద్దరే కదా, ఎక్కువ గిన్నెలు అవసరం లేదని పెద్ద పెద్ద గిన్నెలు, గ్లాసులు వాటన్నిటిని ఒక బస్తాలో కట్టి ఒక రూమ్లో పెట్టేసిందండి. ఇంకా గిన్నెలు సదిరిన తర్వాత బ్రష్ చేసుకోవడానికి అయితే బయటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్లో అన్ని చెట్లే ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి వైట్ రోజ్ కాసింది. చాలా ఫ్లవర్స్ కాస్తాయన్నమాట. ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజు మా అమ్మ దగ్గరికి వచ్చి ఒక ఫ్లవర్ ఆడుకొని పెట్టుకొని పోతారు. బ్రష్ చేసుకున్న తర్వాత తాళం వేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోయామండి. చాయ్ తాగనిక మా నాన్న ఎక్కడికో పోవడానికి రోడ్ మీద ఉన్నాడు. ఆ తర్వాత షాప్ దగ్గరికి వచ్చి నేను ఛాయ్ తాగేస్తున్నానండి. నేను ఛాయ్ తాగేటప్పుడే అమ్మ మా చిట్టి ఇద్దరు పాలకూర కట్ చేస్తున్నారండి, పాలకూర చికెన్ వండడానికి. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళు చికెన్ వండాక ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చినాక అన్నం వండాలి కదా, అమ్మ బగారన్నం వండమని చెప్పింది. నేను గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బగారన్నంకి ఏమేమి మసాలా వేస్తామో అవన్నీ వేసిన తర్వాత సరిపడా వాటర్ పోసేసాను. వాటర్ పోసి కలిపి ఒక్కసారి అయితే మూత పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏసరు మరిగిపోతుంది కదా, బియ్యం కూడా వేసేస్తున్నాను. మన వీడియోస్లో బగారన్నం ఎలా వండుకోవాలో చాలాసార్లు చూపించానండి. అందుకే ఈ వీడియో అయితే మీకు మొత్తం అయితే చూపించట్లేదు. అలాగైనా ఇంట్లో పనులు చేసుకోవాలిగా నేను, అందుకే మొత్తం కొంచెం కొంచెంగా చూపిస్తున్నానండి. అన్నం ఒకవైపు అవుతుంటే మరో పక్కన వచ్చేసి బట్టలు నానబెడుతున్నాను. అమ్మ నాన్న ఇద్దరు షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్తారండి. మార్నింగ్ 5:30కే అమ్మ స్నానం చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా నేను పిల్లలకి స్నానం చేయించాను. నేను చేద్దామని బట్టలు నానబెట్టానండి. బట్టలు నానబెట్టి నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి ఆ తర్వాత బట్టలు ఉతికేస్తున్నానండి. మనం ఇంట్లో పనులు ఉంటే ఫస్ట్ మనం రెడీ అవ్వకముందే పనులన్నిటినీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా రెడీ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుంటాం కదా. నేను కూడా అంతే అండి. నేను వేసుకున్నాను కదా ఈ ప్లాజో ప్యాంట్లో, నేను మీషో నుంచి తీసుకున్నానండి. తీసుకొని కూడా 2.5 years అయిపోయింది. నేను ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచుతాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా యూస్ చేసుకుంటానండి. బట్టలు ఉతకడం తర్వాత జాడిస్తున్నానండి. చాలా బట్టలు ఉన్నాయి కదా, బకెట్లో వాటర్ తీసుకొని జాడిస్తున్నాను. మాకు బీహార్లో వాషింగ్ మిషన్ ఉంది, దాంట్లోనే బట్టలు ఉతుకుతాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాషింగ్ మిషన్ ఉందండి, అమ్మ దగ్గర లేదు. కానీ నేను ఉన్న రోజులు అమ్మ నాన్న బట్టలు, మా పిల్లల బట్టలు అన్నీ నేనే ఉతుకుతాను. ఇంట్లో పనులు కూడా నేనే చేసుకుంటానండి. మా అమ్మనైతే అస్సలు చెయ్యనియను. చాలామంది పిల్లలతో అమ్మ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటే వాళ్ళ అమ్మ అన్నీ చేసి పెడుతుంది కదా, మా అమ్మ కూడా అంతే. కాకపోతే నేను మా అమ్మని చెయ్యనివ్వను. మా అమ్మ కూడా పనులు ఏం చెయ్యొద్దంటది, నేనైతే చేస్తానండి. అమ్మ ఏం ఆలోచిస్తుందంటే బీహార్లో నేను ఒక్కదాన్నే అంత పని చేసుకొని పిల్లలకు వండి పెట్టి చాలా అలసిపోతాను. మా అత్తగారింటికి రాగానే పనులంతా నేనే చేసుకుంటాను కదా, ఇక్కడ కూడా చెయ్యనియొద్దని అమ్మ అనుకుంటుందండి. కాకపోతే నాకు కొంచెం రెస్ట్ కావాలని అమ్మ ఆలోచిస్తుంది కదా, మరి మేము లేనప్పుడు మా అమ్మ కూడా ఇంటి దగ్గర షాప్ దగ్గర పనులు చేసుకొని అలసిపోతుంది కదండి. మరి తనకు కూడా రెస్ట్ కావాలి కదా.
ఇంకా మేము వచ్చినప్పుడు కూర్చొని తినకుండా ఇలా అయితే ఇంటి పనులలో అమ్మకు సహాయంగా ఉంటామండి. చూడండి ఎన్ని బట్టలు ఉతికేసానో చేత్తోనే. బట్టలు ఉతకడం అయిపోయాక మళ్ళీ బకెట్లలో వాటర్ నింపేస్తున్నాను. పిల్లలు ఈవినింగ్ వరకు యూస్ చేస్తారుగా వాటర్ని. చాలా వరకు మా కన్నయ్య నీళ్ళల్లోనే ఆడతాడు. వాడే ఎక్కువ నీళ్ళు కింద పోస్తాడండి. ఇంట్లో పనంతా అయిపోయిందండి. నేను వాటర్ పడుతుంటే కన్నయ్య విషు వాటర్ పట్టడానికి వచ్చేసారు. ఇక్కడ కాళ్ళు చేతులన్నీ కడుక్కున్నానండి. నాన్న వచ్చారు అన్నం పెట్టమని. నాన్నకు అన్నం పెట్టిన తర్వాత అమ్మకి బాక్స్ పెడుతున్నానండి. మా షాప్ దగ్గర నుంచి ఇంటికి చాలా దూరం ఉంటుంది. ఇంకా అమ్మ ఇంటికి వచ్చి తినలేదు. అయితే మేము లేనప్పుడు అక్కడే వంట చేసుకుంటారండి. మేము ఉన్నప్పుడు నేను ఇంట్లో వంట చేస్తాను. ఈరోజు పాలకూర చికెన్ వండాను కదా, ఇది అమ్మ వండిందే. బగారన్నం మాత్రమే నేను వండానండి. ఇక్కడ వేరే గిన్నె కనిపిస్తుంది కదా, దాంట్లో పప్పుచారు ఉండే. అమ్మకైతే కొంచెం బగారన్నం చికెను పెట్టేస్తున్నాను. ఈ టిఫిన్లో ఇంత అన్నం పెట్టాను కదా, దాంట్లో అమ్మ కొంచెమే తింటుంది. మళ్ళీ షాప్ దగ్గరికి వస్తే విషు కన్నయ్య తింటారేమో, వాళ్ళకి ఆకలేస్తుందో అని చెప్పి తనకు సరిపోకుండా కొంచెం అన్నం అలాగే పెడుతుందండి. నేనైతే అమ్మకు అన్నం చికెన్ మాత్రమే పెట్టేశాను. చారు అయితే పోయలేదండి. చారు చాలా వేడిగా ఉంది, ఇందాకే చేశాను. ప్లాస్టిక్ డబ్బాలో పోస్తే కాలిపోతుందని చెప్పి చారు అయితే పెట్టలేదు అమ్మకి. పెరుగు ఉంటుంది కదా షాప్ దగ్గర, అది వేసుకొని తినమని చెప్పాను. ఆ తర్వాత నేను కూడా అన్నం పెట్టేసుకున్నానండి. నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇంకా కొంచెం అన్నం తినేసి మళ్ళీ మేము షాప్ దగ్గరికి వెళ్ళిపోతాము. చికెన్ వేసుకుంటున్నానండి. మా అమ్మ పాలకూర చికెన్ చాలా బాగా చేస్తుంది. ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మూత పెట్టేసి బయటికి వచ్చి అయితే నేను కన్నయ్య ఇద్దరం అన్నం తింటున్నాను. ఆల్రెడీ విషు తినేసిందండి. మా అమ్మకి చాలా రకాల వంటలు వస్తాయండి. చికెన్ రెసిపీస్ చాలా చేస్తుంది. టైం ఉంటే వాటన్నిటిని వీడియో తీద్దామని అనుకుంటున్నాను. కాకపోతే నాకుంది 4 డేసే అండి. 4 డేస్లో ఒకరోజు సిటీకి వెళ్ళి రావాలి కేక్ సామాన్ తెచ్చుకోవడానికి. ఇంకా 3 డేస్ టైంలో అవన్నీ అవ్వవు కదండి. అందుకే ఇంకా ఎలా అవుతుందో చూద్దాము. నేను ఇక్కడ అన్నం తింటున్నాను. పాలకూర చికెన్ చాలా బాగుంది. ఫుల్ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. కన్నయ్య కూడా చికెన్ పీసెస్ చిన్న చిన్నగా ఉండాలి. చాలా పెద్దగా ఉంటే వాడు కూడా తినడు మొత్తమే. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటూ అన్నం తినేస్తున్నాడో వాడు. అన్నం తిన్నాక నేను విషు కన్నయ్య అందరం అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయామండి. అదైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందని. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి వీడియో ఎలా ఉందో కూడా చెప్పాలి మరి.